ఫస్ట్ నుండి 5 కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం రూల్స్ లో చేంజెస్ వచ్చాయి అండ్ ట్రైన్ టికెట్ రూల్స్ లో కూడా చేంజెస్ వచ్చాయి. మీరు కనుక అస్తమాటు ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ చేంజెస్ మీకు తెలియాల్సిందే. అండ్ దాంతో పాటు కొన్ని బ్యాంకులు మెర్జ్ అయ్యాయి. ఆ బ్యాంక్స్ లో కనుక మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఈ చేంజ్ మీకు తెలియాల్సిందే. అండ్ దాంతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి మే 1 నుండి. అండ్ మే మంత్ లో మేబీ మీ ఈఎంఐస్ తగ్గడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ చేంజెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్ ఏంటంటే మే 1 నుండి ఏటీఎం విత్డ్రావల్ ఛార్జెస్ పెరిగాయి. ఎస్, మనందరికీ తెలుసు, మనం కనుక మన బ్యాంక్ యొక్క ఏటీఎంలో అస్తమాటు ట్రాన్సాక్షన్లో చేస్తున్నట్లయితే 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎస్బీఐ బ్యాంక్, నా దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంది, మా ఇంటి పక్కనే ఎస్బీఐ ఏటీఎం ఉంది. సో నేను వేరే ఏటీఎంకి వెళ్లకుండా ఓన్లీ ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళి ట్రాన్సాక్షన్లో చేస్తున్నట్లయితే మంత్కి 5 వరకు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 6వ ట్రాన్సాక్షన్ నుండి ఛార్జెస్ పడతాయి. మీ అందరికీ తెలుసు, ఇదిగోండి ఓన్ బ్యాంక్ ఏటీఎం ఫ్రీగా 5 ట్రాన్సాక్షన్లు ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండొచ్చు. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే నేను ఏటీఎంలో ఈ కార్డును పెట్టి డబ్బుని తీసుకుంటున్నట్లయితే అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. అదే నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఏటీఎంలో ఈ కార్డును పెట్టి బ్యాలెన్స్ని చెక్ చేసుకున్నా, లేకపోతే మినీ స్టేట్మెంట్ని తీసుకున్నా, లేదా పిన్ని మార్చా, ఏటీఎం పిన్ని మార్చా, అది నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ కలిపి నా ఓన్ ఏటీఎంలో అనగా ఎస్బీఐలో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. 6వ ట్రాన్సాక్షన్ నుండి ఖచ్చితంగా ఛార్జ్ అనేది పడుతుంది. ఆ ఛార్జ్ మే 1 నుండి పెరిగింది. అదే అదర్ బ్యాంక్ ఏటీఎం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎస్బీఐ, నా ఇంటి పక్కన ఐసిఐసిఐ ఏటీఎం ఉంది. సో నేను ఎక్కడో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళలేక ఐసిఐసిఐ ఏటీఎంలో ట్రాన్సాక్షన్లో చేస్తున్నా. సో నాకు చూసుకున్నట్లయితే అదర్ బ్యాంక్ ఏటీఎంలో ఒకవేళ నేను కనుక మెట్రో సిటీలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, ఓన్లీ 3 మాత్రమే ఫ్రీ ట్రాన్సాక్షన్స్. 4th టైం నుండి ఖచ్చితంగా ఛార్జెస్ అనేవి పడతాయి. సో 4+ ఎన్ని చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి 10 ట్రాన్సాక్షన్లు చేసా వేరే బ్యాంక్ ఏటీఎంలో, 3 మాత్రమే ఫ్రీ, రిమైనింగ్ 7 ట్రాన్సాక్షన్స్ కి ఛార్జెస్ పడతాయి. అదే ఒకవేళ నేను కనుక నాన్ మెట్రో సిటీలో ఉన్నా, ఎగ్జాంపుల్ గా మా భీమవరంలో ఉన్నా, అలాంటప్పుడు సేమ్ 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీ అనమాట, వేరే బ్యాంక్ ఏటీఎం అయినా కూడా. అర్థమైందండి దీనికి ఎలా వర్క్ అవుతుందో? 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లో ఒకవేళ నేను కనుక మెట్రో సిటీలో లేననుకోండి, ఓన్ బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్ళినా వేరే ఏటీఎంకి వెళ్ళినా సేమ్ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు అనమాట. 6th ట్రాన్సాక్షన్ నుండి ఛార్జెస్ పడతాయి. సో ఇన్ని రోజులు ఈ ఛార్జ్ అన్నది ఎంత ఉండేదండి? ఒకవేళ నేను కనుక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే, అనగా ఏటీఎం నుండి డబ్బుని తీసుకుంటున్నట్లయితే, అంటే 6వ 7వ మంత్లో 6వ 7వ ఏటీఎం నుండి డబ్బుని నేను కనుక తీసుకున్నట్లయితే నాకు ఎక్స్ట్రాగా 21 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అయ్యేది ఇన్ని రోజులు. అదే నేను కనుక నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తే నాకు 5 రూపాయల నుంచి 8.5 రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్ అయ్యేది. ఈ ఛార్జెస్ పెరిగాయి. మే 1 నుండి చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కి 23 ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. అంటే టోటల్ గా 27 రూపీస్ వరకు కట్ అవుతుంది ఎక్స్ట్రాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ 100 తీసా, 7th ట్రాన్సాక్షన్ 8th ట్రాన్సాక్షన్ ఫ్రీ ట్రాన్సాక్షన్ అయిపోయింది కదా. సో 100 ప్లస్ 27 రూపీస్ కట్ అవుతుంది. అంటే 127 రూపీస్ మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది అనమాట. అదే నేను కనుక నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఫ్రీ లిమిట్ తర్వాత 8.5 రూపీస్ నుండి 11 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. జస్ట్ మీరు మినీ స్టేట్మెంట్ తీసుకున్నారు అంతే, ఏటీఎంకి వెళ్ళి చెక్ చేసుకున్నారు, అలాంటప్పుడు కూడా మీకు 8.5 రూపీస్ టు 11 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. అంటే దాదాపుగా 10 రూపాయల నుంచి 13 రూపాయల వరకు కట్ అవుతుంది. మీరు జస్ట్ బ్యాలెన్స్ని చెక్ చేసుకున్నా కూడా. అర్థమైందండి? సో ఈ విధంగా ఛార్జెస్ అనేవి పెరిగాయి. సో నన్ను అడిగినట్లయితే ఎంత వీలైతే అంత నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లో అన్నీ యూపీఐలో లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చెక్ చేసుకోండి. అంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఏటీఎంకి వెళ్ళకండి, ఫోన్పేలో చూసుకోండి, లేకపోతే గూగుల్ పేలో చూసుకోండి. అదే మినీ స్టేట్మెంట్ కావాలనుకోండి, వాట్సాప్ బ్యాంకింగ్ వచ్చింది, అందులో చెక్ చేసుకోండి. అదే మీకు కనుక మనీ కావాలంటే ఓన్ బ్యాంక్ ఏటీఎంలో 5 ట్రాన్సాక్షన్ల వరకు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే
ఎవరైతే అస్తమాటు ట్రైన్స్లో ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిజర్వేషన్ టికెట్ని బుక్ చేసుకున్నారు. స్లీపర్ కావచ్చు, ఏసీ కావచ్చు. ఎగ్జాంపుల్గా వెయిటింగ్ లిస్ట్ 30 అని వచ్చిందండి. వెయిటింగ్ లిస్ట్ 30 అని వచ్చింది. సో మీ ట్రైన్ జర్నీకి ఇంకా 1 మంత్ టైం ఉంది. సో మీరు అస్తమాటు స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నప్పుడల్లా తగ్గుతూ ఉంటుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 డేస్ తర్వాత చూస్తే 30 కాస్త 24 అవ్వచ్చు. 24 వెయిటింగ్ లిస్ట్. ఇంకా ఒక 7 డేస్ 8 డేస్ తర్వాత చూస్తే మేబీ 20 అవ్వచ్చు. ఇంకా జర్నీకి 3-4 డేస్ ఉందనగా చెక్ చేస్తే మేబీ 8 ఆ విధంగా అవ్వచ్చు. వెయిటింగ్ లిస్ట్ 8. ఇంకా చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీ అదృష్టం బాగుంటే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అవడంతో పాటు సీట్ నంబర్ అండ్ బోగి నంబర్ కూడా మీకైతే వస్తుంది. ఒకవేళ మీకు హాఫ్ అదృష్టం ఉందనుకోండి, ఆర్ఏసీ వస్తుంది. ఆర్ఏసీ వస్తే అట్లీస్ట్ మనం ఆ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. అంటే ఒకే బెర్త్ ఇద్దరికి వస్తుంది అనమాట. కూర్చొని ట్రావెల్ చేయాలి. ఒకవేళ ఖాళీ ఉంటే ఇస్తాడు టీటీఈ కదా. ఒకవేళ మీకు అదృష్టం బాగాలేదనుకోండి, కన్ఫర్మ్ కాదు. జస్ట్ వెయిటింగ్ లిస్ట్ 7 అని చెప్పి మీకైతే మెసేజ్ అన్నది వస్తుంది. కన్ఫర్మ్ కాలేదు అని వస్తుంది. రిఫండ్ కూడా మీకైతే వస్తుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే, నాకు ఇదంతా తెలీదు, నేను ముందుగానే ప్లాన్ చేసుకున్న జర్నీ, అందుకనే ట్రైన్ టికెట్ని కూడా బుక్ చేశా, అదృష్టం బాలే, వెయిటింగ్ లిస్ట్ వచ్చింది, రిఫండ్ వచ్చింది, అయినా కూడా నేను ట్రావెల్ చేస్తా అని చెప్పి అదే ట్రైన్ ఎక్కేస్తారు. అంటే జనరల్ టికెట్ని బుక్ చేసుకొని ట్రైన్ ఎక్కుతారు. ఎక్కడం కూడా స్లీపర్ క్లాస్ ఎక్కుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన స్లీపర్ క్లాస్ని రిజర్వేషన్ చేయించుకున్నాడు, కానీ అదృష్టం బాలేదు, రాలేదు టికెట్. అయినా కూడా స్లీపర్ క్లాస్ ఎక్కేసి టీటీఈ రాగానే చెప్తారనమాట, సార్ ఇలా బుక్ చేసుకున్నానండి, కాకపోతే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది, రిఫండ్ వచ్చేసింది, కానీ ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అంటే ఆయన ఏం చేస్తారంటే ఫైన్ కట్టించుకొని అడ్జస్ట్ చేస్తాడు. ఒకవేళ ఎవరైనా ట్రైన్ ఎక్కలేదనుకోండి, ఖాళీగా ఉందనుకోండి సీటు, అది ఇస్తారనమాట మంచితనంతో. వెరీ గుడ్. కానీ మే 1 నుండి ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ కాలేదో, అనగా ఎవరికైతే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందో వాళ్ళు స్లీపర్ క్లాస్ లేకపోతే ఏసీ క్లాసు ఎక్కడానికి లేదు. ఒకవేళ నిజంగా ట్రావెల్ చేయాలి అనుకున్నట్లయితే జనరల్ టికెట్ కొనుక్కొని జనరల్లో మాత్రమే ట్రావెల్ చేయాలి. ఇన్ఫాక్ట్ టీటీఈ గారికి కూడా ఎటువంటి అధికారం లేదు. మే 1 నుండి ఆయన కూడా అడ్జస్ట్ చేయడానికి లేదనమాట. ఇన్ని రోజులు చేసేవారు, మేనేజ్ చేసేవారు, కానీ మే 1 నుండి అటువంటి హక్కు ఆయనకు కూడా లేదనమాట. ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ టికెట్తో ఎక్కారనుకోండి, స్లీపర్ క్లాసు లేకపోతే ఏసీ, వెంటనే ఫైన్ రాయడమే ఆయన పని. సో జాగ్రత్త, ఇన్ని రోజులు చేసినట్టు ఇక నుండి కుదరదు. అర్థమైందండి? ఇది సెకండ్ చేంజ్ అనమాట. ఇంకా థర్డ్ చేంజ్ చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఏం గ్యాస్ అండి? ఓన్లీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కాస్త పెద్దగా ఉంటాయి, 19 kg ఉంటాయి. మనం ఇంట్లో వాడేది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 14.2 kg ఉంటుందన్నమాట. దాని ధరలో ఎటువంటి మార్పు లేదు. కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 14.5 రూపీస్ తగ్గింది మే 1 నుండి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఇన్ని రోజులు 1985.5 అంటే 1985.50 ఉండేది. సో అది కాస్త 14.5 రూపీస్ తగ్గడం వలన ఇప్పుడు ఫైనల్గా 1969 రూపీస్ అయింది. సో ఎవరైతే కమర్షియల్గా రెస్టారెంట్స్, హోటల్స్ ఇవన్నీ రన్ చేస్తుంటారో వాళ్ళందరూ వాడేది ఈ గ్యాస్ సిలిండర్ ధరే. సో వాళ్ళకి కాస్త ఖర్చు అన్నది తగ్గనుంది. ఇంకా నెక్స్ట్ వన్, మే 1 నుండి ఆర్బీఐ 1 స్టేట్ 1 ఆర్ఆర్బి పాలసీని తీసుకొచ్చింది. ఏంటి ఆర్ఆర్బియా అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఇన్ని రోజులు 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, కానీ మే 1 నుండి ఓన్లీ 28 మాత్రమే ఉన్నాయి. ఎందుకు తగ్గాయి? ఎందుకంటే మెర్జ్ అయ్యాయి చాలా బ్యాంకులు. సో దీన్ని ఎలా మెర్జ్ చేశారంటే, ఎగ్జాంపుల్గా మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే రీజనల్ రూరల్ బ్యాంక్స్ 3 ఉన్నాయి ఇన్ని రోజులు. ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సెకండ్ వన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, థర్డ్ వన్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్. ఐడియా ఉందండి? వీళ్ళకి చాలా అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మే 1 నుండి ఇవి 3 మెర్జ్ అయిపోయాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఒక బ్యాంకుగా ఫామ్ అయ్యాయి. ఆ బ్యాంకు పేరు ఆంధ్రప్రదేశ్ రూరల్ బ్యాంక్. అర్థమైందండి? ఒకవేళ మీకు కనుక ఈ బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఎటువంటి కంగారు పడొద్దు. జస్ట్ లోగో మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో బ్రాంచ్ ఉందండి, ఈ బ్రాంచ్ ఉంది, దాని పేరు ఇది అవుతుంది అనమాట. అండ్ పాస్బుక్ కూడా జస్ట్ పేరు మారుతుంది, అంతే, ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యాంకు అక్కడే ఉంటుంది, కాకపోతే లోగో, పేరు ఇవన్నీ మారుతాయి. అర్థమైందండి? ఇది కూడా వన్ ఆఫ్ ది అప్డేట్. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి.
ఎగ్జాంపుల్గా మీరు ప్రతిరోజు ఇంటి నుండి ఆఫీస్కి ట్రావెలింగ్ చేస్తూ ఉంటారండి. ఒకరోజు అలానే బైక్ మీద వెళ్తూ ఉన్నారు, చిన్న యాక్సిడెంట్ అయింది. వేరే వాళ్ళ మిస్టేక్ వలన చిన్న యాక్సిడెంట్ అయింది. చెయ్యి కాలు రెండు విరిగాయి, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఎంత అయిందండి ఖర్చు? ఎగ్జాంపుల్గా 6 lakhs అయింది ఖర్చు. మీ ఆఫీస్ వాళ్ళు ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు, కానీ కవరేజ్ 2 lakh అండి. సో 2 lakh ఇన్సూరెన్స్ కంపెనీ భరించింది. రిమైనింగ్ 4 lakhs మీరే భరించాలి కదా. ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ లేకపోతే అప్పులు చేసి కట్టాల్సి ఉంటుంది. అదే మీ పేరు మీద ఒక ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆ కవరేజ్ ఎగ్జాంపుల్గా 10 lakhs అనుకోండి. అప్పుడు A to Z ఇన్సూరెన్స్ కంపెనీసే భరిస్తాయి కదా. ₹1 కూడా మీ పాకెట్ నుండి తీసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ సేవింగ్స్ అన్ని తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. అదే మీ పేరు మీద ప్రైవేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ₹1 కూడా మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చు, నేను జాబ్ చేస్తున్నా మా కంపెనీ ఇచ్చింది అని చెప్పి. ఇచ్చే కవరేజ్ చాలా తక్కువ. అండ్ ఫ్యూచర్లో మీరు కనుక జాబ్ మానేసి బిజినెస్ని స్టార్ట్ చేశారు, బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయింది, 6 lakhs ఖర్చు అయింది. ఆ 6 lakhs ఎవరు భరించాలి? మనమే భరించాలి. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న తర్వాత 24 hours కంటే ఎక్కువసేపు మనం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థ భరిస్తుంది. మీరు అడగొచ్చు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ చాలా కాస్ట్లీ ఏమో అని చెప్పి. అంత కాస్ట్లీ కాదండి. మీకు కావాలంటే ₹1,00,00,000 వరకు కవరేజ్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ బాగా తక్కువ ఉండి ఎటువంటి జబ్బులు లేవనుకోండి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవనుకోండి, మంత్లీ ప్రీమియం ₹300 నుంచి ₹400 మిడిల్లో ఉండొచ్చు. చెప్తున్నా కదా, ఏజ్ తక్కువ ఉండి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే ఇంత నుండి మంత్లీ ప్రీమియం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు కనుక పాలసీ బజార్ అనే వెబ్సైట్ ఉందండి, కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. అక్కడ క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. సో ఇక్కడే డైరెక్ట్ గా మనమైతే కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మంచి పాలసీని తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో 25% వరకు డిస్కౌంట్ ఉంది అండ్ 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా మనకైతే లభిస్తుంది అనమాట. అర్థమైందా అండి? కావాలంటే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఇప్పుడు మీ ఏజ్ తక్కువ అనుకోండి, ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్లో మీరు కనుక తీసుకుందాం అనుకుంటే ఏజ్ పెరుగుతుంది, జబ్బులు వస్తాయి కాబట్టి ప్రీమియం చాలా అంటే చాలా పెరుగుతుంది. ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. అండ్ దాంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మన లైఫ్లో చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, జీతం వస్తుంది, మన కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు, మన జీతంతో బ్రతుకుతూ ఉన్నారు మంచిగా. ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఇన్ని రోజులు మనం బాగానే సంపాదిస్తున్నాం కనుక మన పిల్లలు మంచి స్కూల్కి వెళ్తూ ఉన్నారు, మన పేరెంట్స్కి ఏమైనా రిక్వైర్మెంట్ వస్తే మంచి హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మనం లేకపోతే మన పిల్లల సిచ్యువేషన్ ఏంటి? మన పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటి? మన వైఫ్ కూడా జాబ్ చేయాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే, లేకపోతే ఇన్ని రోజులు జాబ్ చేస్తుంది అనుకోండి, ఆమె జీతం సరిపోదు కదా ఫ్యూచర్లో ఫ్యామిలీని ఇంటికి రావడానికి. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత మనకి రిస్క్ అయితే బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో ఫ్యూచర్లో వాళ్ళైతే ఆర్థికంగా ఇబ్బంది పడరు. సో ప్రతి ఒక్కరూ నా ప్రకారంగా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి చాలా మంచిది. మీరు అడగొచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ని డిస్కౌంట్లో ఎలా తీసుకోవాలి? సింపుల్, కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి. సేమ్ పాలసీ బజార్ క్లిక్ చేసి మన సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. మీరు కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అక్కడే డైరెక్ట్గా పాలసీని తీసుకోవచ్చు. సో బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. సో 2 year కవరేజ్ గల పాలసీ, ఒకవేళ మీ ఏజ్ అనేది చాలా తక్కువ అనుకోండి, ఎటువంటి జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 600 నుండి 700 మిడిల్లో ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ఏజ్ అండి. ఏజ్ తక్కువ ఉంటే మాత్రమే ఈ విధంగా ప్రీమియం ఉండొచ్చు. అర్థమైందా అండి? అండ్ మీకు కావాలంటే కవరేజ్ని 20 CR వరకు పెంచుకోవచ్చు. 24/7 క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా పాలసీ బజార్లో ఉంటుందన్నమాట. సో పాలసీ బజార్ లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేయండి. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, Feb 7th నాడు రెపో రేట్ని తగ్గించింది RBI. 6.5 ఉంటే 25 basis points తగ్గించింది, అంటే 0.25% తగ్గించింది. సో ఫైనల్గా 6.25% అయింది. సో బాగానే తగ్గించిందిలే అనుకున్నాం. మళ్ళీ ఇంకోసారి అనగా లాస్ట్ మంత్ 9th April నాడు మళ్ళీ ఇంకొకసారి RBI రెపో రేట్ని తగ్గించింది. 6.25 ఉన్న రెపో రేటు 6%కి తగ్గింది. సో ఇలా తగ్గడం వలన
మే మంత్లో మీ యొక్క హోమ్ లోన్ వడ్డీ కూడా తగ్గడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ యొక్క హోమ్ లోన్ వడ్డీ చూసుకున్నట్లయితే నేను మాట్లాడుతుంది మినిమం ఏప్రిల్ మంత్లో 8.15% ఉంది. కానీ మే మంత్లో చూసుకున్నట్లయితే 7.9%కి తగ్గింది. అంటే ఎవరైతే ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐస్ కడుతున్నారో వాళ్ళకి మేబీ మే మంత్లో ఈఎంఐ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకవేళ హోమ్ లోన్ వడ్డీ తగ్గితే ఆటోమేటిక్గా ఈఎంఐ కూడా తగ్గుతుంది. సో బ్యాంకులు తగ్గిస్తాయి. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ వెళ్ళి సార్ ఇక్కడ రెపో రేటు తగ్గింది కదా, సో వడ్డీ రేటు ఖచ్చితంగా తగ్గుతుంది ఈ మే మంత్లో, దయచేసి నా ఈఎంఐని తగ్గించకుండా ఈఎంఐని సేమ్ ఉంచి టెన్యూర్ని తగ్గించండి అని చెప్పి అడగండి. అలా అడిగితే టెన్యూర్ అయ్యే లోపు అంటే హోమ్ లోన్ టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికి లక్షల్లో మీకైతే వడ్డీ ఆదా అవుతుంది. ఎగ్జాంపుల్గా 20 years టెన్యూర్ ఉన్న హోమ్ లోన్ మేబీ 19 yearsకి తగ్గొచ్చు దీనివల్ల. సో టెన్యూర్ తగ్గుతుందన్నమాట. ఈఎంఐని సేమ్ ఉంచుకోండి. అండ్ మీరు కనుక పర్సనల్ లోను, కార్ లోను ఇవన్నీ ఆల్రెడీ తీసుకుని ఉన్నట్లయితే ఈ రెపో రేటు తగ్గడం వలన బ్యాంకులు ఆటోమేటిక్గా మీ ఈఎంఐని కాస్త తగ్గిస్తాయి, ఎక్కువ తగ్గించు కాస్త తగ్గిస్తాయి అనమాట. సో ఇది కూడా అప్డేట్. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. అండ్ పాలసీ బజార్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.